నేను తెలుగుదేశం పార్టీలో అబ్జర్వర్ గా నాకు వేశారు బనగానపల్లికి. కాబట్టి ఇక్కడ వచ్చాను. బనగానపల్లిలో 10 క్లస్టర్లు ఉన్నాయి. ఆ 10 క్లస్టర్లలో ఈ రోజు 8 క్లస్టర్లు చూసి రావడం జరిగింది. ఎక్కడ ఏ ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు అని చెప్పేసి. ఇది వర్చువల్ మహానాడు జరుగుతుంది కాబట్టి అక్కడ వర్చువల్ మహానాడుకి ఎక్కడెక్కడ ఫంక్షన్ హాల్లు ఏ రకంగా ఏర్పాటు చేశారు, ఎల్ఈడి టీవీలు ఏర్పాటు చేశారా, అక్కడ ఏ రకంగా జరుగుతా ఉంది అని చెప్పేసి చూడడానికి నాకు అబ్జర్వర్ గా వేశారు. అదే విధంగా అక్కడ దాదాపు ఒక క్లస్టర్ లో 10,000 మంది కార్యకర్తలు నాయకులు అక్కడ రావచ్చు. కార్యకర్తలు ఏమంటే మా ఐడి కార్డుతో పాటు అంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డు కంపల్సరీగా తీసుకొని రావాలి. అక్కడ రిజిస్టర్ చేసుకొని మై టీడీపీ యాప్ లో కూడా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 27, 28 జరిగే మహానాడులో నేను కూడా ఉండి వాళ్ళతో పాటు వాళ్ళ సౌకర్యాలు అవన్నీ చూసి నేను 28 రాత్రి కదిరికి బయలుదేరుతాను. ఈ విషయాలన్నీ నేను కూడా పార్టీకి అబ్జర్వర్ గా వేశారంటే ఏ రకంగా మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మేము వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు నేను 8 క్లస్టర్లు ఫంక్షన్ హాల్లు చూశాను. రేపు ఆ 2 ఫంక్షన్ హాల్లు ఫస్ట్ అక్కడి నుంచే మొదలు పెట్టి ఇవి 10 చూసి వాళ్లకు తెలియజేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.